అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్‌కే కాంపిటీటివ్ అడ్డా. సో, నేను మీ రాజ్ కుమార్‌ని. సో, ఫస్ట్ టైమ్ మీరు మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. సో, ఇలాంటి అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? సో, ఇలాంటి టెట్ డీఎస్సీ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో వాట్సాప్, టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అందిస్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క ఛానెల్స్‌లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉన్నాయి. సో, మనకి రాష్ట్రంలో మెగా డీఎస్సీ కోసం ఎంతమంది నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఎట్టకేలకు వారికి ఒక శుభవార్త. సో, మనకి మెగా డీఎస్సీకి సంబంధించి విద్యాశాఖ కొన్ని కీలక ప్రకటన చేసింది. సో, దానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అయితే నిన్న సీఎం చంద్రబాబు గారు కూడా తెలియజేయడం జరిగింది. మార్చిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటన అయితే చేశారు. అలాగే విద్యాశాఖ కూడా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అయితే తెలిపింది. అలాగే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని మనకి జూన్ నాటికి, ఓకేనా, జూన్ నెల నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. సో, ఇక్కడ మనం క్లియర్ అండ్ కట్ గా చూసుకున్నట్లయితే కనుక మార్చిలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఏప్రిల్, మే అంటే మాక్సిమం మనకి మేలో పరీక్షలు నిర్వహిస్తే మే ఎండింగ్ కానీ మే మధ్య వారంలో కానీ నిర్వహిస్తేనే జూన్ కల్లా మనకి ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవన్నీ ట్రైనింగ్ అని ఇవన్నీ పూర్తయి కొత్త బడులు అయితే మనకి కొత్త బడులు అదే బడిలో కొత్త టీచర్లు అయితే ఉండడం జరుగుతుంది. సో, అందుకని మనకి ఎగ్జామ్ కి అయితే టైం అయితే ఉండదు. ఓకేనా? సో, సిలబస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వారందరూ కూడా కంప్లీట్ చేసుకోండి. సో, ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేశాక టైం అయితే ఉండదు. మరలా నోటిఫికేషన్ రిలీజ్ చేశాక సమయం లేదు, వాయిదా వేయండి అని కోరితే అది మన తప్పే అవుతుంది. సో, అందుకని డీఎస్సీ అభ్యర్థులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోండి. ఇప్పుడున్న సమయంలో మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. మనకి జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఏర్పాటు చేయాలని ఫస్ట్ నుంచి కూడా వారు తెలియజేస్తూనే ఉన్నారు ఏపీ ప్రభుత్వం. అయితే మంగళవారం నిర్వహించిన ఈ యొక్క కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోనా శశిధర్ గారు ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. అయితే ఏదైతే ప్రెజెంటేషన్ లో ఈ యొక్క విద్యాశాఖ మనకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మార్చిలోనే విడుదల చేస్తారని, అలాగే జీవో 117 కు మనకి త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామని తెలియచేయడం జరిగింది. అలాగే మనకి ఒక్క పాఠశాలను కూడా మూసేయమని తెలియచేయడం జరిగింది. ఎవరైతే మనకి బడికి దూరంగా ఉండే విద్యార్థులకు నెలకు 600 రూపాయలు రవాణా ఖర్చుల కింద కూడా 10 నెలల పాటు ఇస్తామని తెలియచేయడం జరిగింది. అయితే ఆదర్శ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కూడా వాటిలో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయడం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు గారు స్పష్టమైతే చేశారు. ఓకేనా? అయితే చాలా మంది ఈ యొక్క డిఎస్సికి సంబంధించి సందేహంలో ఉన్నారు, మార్చిలో వస్తుందా లేదని. ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానుంది. ఓకేనా? సో, మనకి ఈ యొక్క బడికి దూరంగా ఉండే ఆవాసాలు ఉంటే అక్కడ విద్యార్థులకు నెలకు 600 రూపాయలు చెప్పున 10 నెలల పాటు రవాణా ఖర్చులు ఇస్తామని తెలియజేశారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక టీచర్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మనకి ప్రాథమిక పాఠశాలలో 2 విద్యార్థులు ఉన్నా సరే బడి కొనసాగుతుందని, వాటికి ఉపాధ్యాయులు కేటాయిస్తామని వెల్లడించారు. ఒకవేళ అవసరమైతే ఆ యొక్క గ్రామస్తులందరూ నిర్ణయం తీసుకుని ఒకరిద్దరు విద్యార్థులను అదే పంచాయతీలో ఆదర్శ పాఠశాలకు పంపించుకోవచ్చని సూచించడం జరిగింది. సో, ఈ విధంగా మనకి నిన్న విద్యాశాఖ సమావేశంలో ఈ విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సో, ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో తొందరగా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.